హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అయిపోయి ఒక ఈజీ డిజర్ట్ని తయారు చేస్తున్నానండి. చల్లగా ఉండి నోట్లో పెట్టుకుంటే అలా జారిపోయే బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్. అయితే ఈ నోరూరించి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కస్టర్డ్ని తయారు చేసుకోవాలండి. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పులు చిక్కగా ఉన్న పాలు వేసి మరిగించాలి. నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ కస్టర్డ్ కి 6 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటికి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేయాలండి. ఇలా నైఫ్ తో 4 సైడ్స్ కట్ చేసేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలండి. లేదంటే మీరు తీసుకున్న బ్రెడ్ స్లైస్ చిన్నగా ఉందంటే 2 పీసెస్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1/3 కప్ పాలు తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ని పక్కన మనం మిల్క్ బాయిల్ చేస్తున్నాం కదండి, ఇలా పాలు మరుగుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ డిజర్ట్కి మంచి ఫ్లేవర్ అలాగే కలర్ రావడానికి కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే పూర్తిగా స్కిప్ చేసినా పర్వాలేదు. ఉండలేమి కట్టుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో 1/3 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో గరిటెతో కదుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి ఇదంతా చిక్కబడుతుందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి. ఇలా పక్కకు దించుకున్న తర్వాత పైన తొరకేమీ కట్టకుండా ఈ విధంగా మధ్యలో గరిటెతో కదుపుతూ కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకునే బ్రెడ్ పీసెస్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి రెండో వైపును కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం హీట్ లో ఉంచి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని పీసెస్ ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకుని వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిస్తా, బాదం పప్పు అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, కొద్దిసేపటికి కస్టర్డ్ అంతా చల్లారి కొద్దిగా చిక్కపడింది కదా. ఇప్పుడు ఈ కస్టర్డ్, ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అలాగే డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డిజర్ట్ తయారు చేయడానికి వెడల్పుకున్న కంటైనర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ బ్రెడ్ పీసెస్ని పెట్టాలి. ఇక్కడ మీరు తీసుకున్న కంటైనర్ని బట్టి బ్రెడ్ పీసెస్ అనేవి పెట్టుకోవాలండి. తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు కస్టర్డ్ని వేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బ్రెడ్ పీసెస్ పెట్టి దీని మీద కస్టర్డ్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని పెట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పైనంతా గార్నిష్ చేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న డిజర్ట్ ని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. ఈ డిజర్ట్ మనకి చల్లగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి సర్వ్ చేస్తే చల్లగా చాలా రుచిగా నోరూరించే బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ తయారవుతుంది. ఈ ఫెస్టివల్ కి చాలా ఈజీగా చేయగలిగే టేస్టీ డిజర్ట్ అండి. ఎవరైనా సరే సింపుల్ గా తయారు చేయొచ్చు. ఇప్పుడైతే మీరందరూ ఈ డిజర్ట్ ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు తప్పకుండా షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.